హాయ్ అందరికీ అంతా మంచిదేనా? వీకెండ్ వచ్చిందంటే ఏదో ఒక స్పెషల్ అయితే ఉండాలి లంచ్కి అయితే. సో మాకైతే సౌదీలో ఫ్రైడే సాటర్డేనే వీకెండ్ అనమాట. ఈరోజు అయితే మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే తెలంగాణ స్టైల్లో బగారా రైస్ అలాగే మటన్ కర్రీ అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఈరోజు అయితే నేను ఈ రెండు కూడా ప్రిపేర్ చేయబోతున్నాను. ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మటన్లో అయితే ఉప్పేసి శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగి అయితే పక్కకైతే పెట్టేసుకున్నాను. మటన్లోకి గ్రేవీ కోసం అయితే నేను ఇక్కడ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఉల్లిగడ్డల్ని ఒక 2 ఉల్లిగడ్డల్ని ఇలా కట్ చేసుకొని అలాగే ఒక 2 వెల్లుల్లిపాయలని కూడా కట్ చేసి అయితే దాంట్లో వేసేసాను అనమాట. ఇంక తర్వాత అయితే ఒక 4-5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, ఒక 3 యాలకులు వేసేసి ఒక 10 జీడిపప్పులు వేసేసి కొద్దిగా అంత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మంచిగా మగ్గుతాయి అందుకని చెప్పేసి సాల్ట్ అయితే వేసాను అనమాట. మరీ బాగా వేపకుండా ఇలా బ్రౌన్ కలర్లోకి రాగానే వీటన్నిటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా స్టవ్ పైన అయితే కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో అయితే కొద్దిగంత ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని ఒక్క ఉల్లిపాయలను అయితే ఇలా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. అలాగే ఒక్క 3 పచ్చిమిరపకాయలను వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా ఈ పేస్ట్ యొక్క వాసన పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిగా వేపుకొని దాంట్లో అయితే బండపువ్వు అయితే వేస్తున్నాను అనమాట. ఈ బండపువ్వు వేస్తేనే ఈ కర్రీకి అయితే టేస్ట్. తెలంగాణలో అయితే మేమైతే బండ పువ్వు అంటాము. మీ ప్లేస్లో మీరు ఏమంటారో నాకు కింద అయితే కామెంట్ చేసేయండి. బండ పువ్వు అయితే నేనైతే ఎప్పుడు కూడా ఇండియా నుంచే తీసుకొచ్చుకుంటాను. ఒక్క పావు కిలో తీసుకొచ్చుకుంటే మాత్రం సంవత్సరం రోజులు సరిపోతుంది, అంత ఆనం వస్తుంది అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇంకా అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఇండియాకి వెళ్ళి తీసుకొచ్చుకుంటా. బండ పువ్వు అలాగే బే లీవ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు బిర్యానీ ఆకులు, అవి అయితే ఖచ్చితంగా ఇండియా నుంచే తీసుకొచ్చుకుంటా. ఇంకా రిమైనింగ్ అన్ని మసాలాలు కూడా అయితే ఇక్కడే తీసుకుంటా అనమాట. ఇంక ఇలా మటన్ వేసేసుకొని దాంట్లో కొద్దిగంత ఉప్పు పసుపు యాడ్ చేసేసుకొని కలిపేసుకొని దాన్ని అలా మగ్గనివ్వాలి. ఇంక ఇప్పుడైతే మనము ఉల్లిగడ్డ పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇంకా మిక్సీ జార్లో ఈ ఉల్లిగడ్డనంతా కూడా యాడ్ చేసేసి దీన్ని అయితే పేస్ట్ అయితే చేసేసుకుందాము. ఇది చూడండి, మటన్లో అయితే చక్కగా వాటర్ అంతా కూడా ఉప్పేసినాం కదా, వాటర్ అంతా కూడా పైకి వస్తున్నాయి. ఆ వాటర్ అంతా కూడా ఇనికిపోయేంత వరకు అయితే జస్ట్ మూత పెట్టేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి క్లోజ్ చేసుకోకూడదు, జస్ట్ మూత పెట్టేసుకొని దాన్ని అలా ఇంకా కూడా ఉడకనివ్వాలన్నమాట. ఇది చూడండి, ఇంకా వస్తా కూడా వాటర్ అయితే ఉన్నాయి. పూర్తిగా వాటర్ అంతా ఇనికిపోయి కొద్దిగా అంతా మనకేంటంటే ఆయిల్గా కనబడుతూ ఉంటుంది. అప్పుడే మటన్ స్మెల్ అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇంకా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి, మొత్తం కూడా వాటర్ అంతా కూడా ఇనికిపోయినాయి, చక్కగా ఆయిల్ అయితే పేరుకుందనమాట. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. మేమైతే సౌదీలో మటన్ అయితే చాలా తక్కువ సార్లు తీసుకొచ్చుకుంటాము. ఒక 3-4 సార్లు తీసుకొచ్చుకున్నాం అనుకుంటా. అది కూడా లూలులో తీసుకొచ్చుకున్నాము. లూలులో తీసుకొచ్చుకుంటే మటన్ అయితే అసలు టేస్టే ఉండదు, స్మెల్ కూడా రాదు. వండేటప్పుడు మటన్ వండుతుంటేనే ఇల్లు అంతా కూడా గుమగుమలాడిపోతుంది. అట్లాంటిది మటన్ వండినా కానీ ఆ స్మెల్ కూడా రావటం లేదు. ఇంకా అని చెప్పేసి లాస్ట్ టైం దమ్మం మార్కెట్కి వెళ్ళాం కదా, అక్కడ అయితే మటన్ తీసుకున్నాము. అక్కడైతే తీసుకొచ్చుకున్న మటన్ అయితే చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ఇంకా అది సేమ్ మనం ఇండియాలో తీసుకొచ్చుకున్న మటన్ లాగానే అనిపించింది నాకైతే. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక ఎప్పుడు కూడా అక్కడే తీసుకొచ్చుకోవాలి అని చెప్పేసి అయితే అనుకున్నాము. ఇంకా ఈ మటన్లో అయితే ఇప్పుడు కొద్దిగా పేస్ట్ అంతా యాడ్ చేసిన తర్వాత కలిపేసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు కారము వేసేసుకొని ఇంకా ముక్కలన్నీ మునిగేదాకా అయితే నీళ్ళు అయితే పోసేసుకోవాలి. ఇంక ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత కొద్దిగంత ఉప్పు కారం మనము చూసుకోవాలన్నమాట టేస్ట్. ఇంకా తర్వాత అయితే కొద్దిగంత ధనియాల పొడి కొబ్బరి పొడి యాడ్ చేసేసాను. కొబ్బరి పొడి ధనియాల పొడి ముందే యాడ్ చేయకూడదు, అంటే మటన్ అయితే అస్సలు ఉడకదు. కారం కూడా లాస్ట్కి యాడ్ చేయాలి. ఇంకా తర్వాత అలా నీళ్ళు పోసుకున్న తర్వాత కొద్దిగా పుదీనా ఆకులు వేసేసి ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని అట్లీస్ట్ ఎంత లేదన్నా కానీ ఒక 10 విజిల్స్ అయితే పెట్టేసుకోండి. మరి లేత మటన్ అనుకో తొందరగా ఉడికిపోతుంది. ఇంకా కొద్దిగా ముదురుది అయితే మాత్రం లేట్ అవుతుంది. కాబట్టి ఒక 10 విజిల్స్ పెట్టేసుకుంటే ఏ రకంగా ఉన్న మటన్ అయితే మంచిగా మెత్తగా అయితే ఉడికిపోతుంది అనమాట. ఇంకా అలా మటన్ అయితే ఉడుకుతూ ఉంటుంది. ఇంకా లోపు అయితే మనం బగారా రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. బగారా రైస్కి అయితే ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో కొద్దిగంత ఆయిల్ నెయ్యి యాడ్ చేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు కొన్ని కాజు యాడ్ చేసుకోవాలి. అలాగే బండపువ్వు కూడా వేసాను. కొద్దిగంత కరివేపాకు, ఇదిగోండి ఇలా బిర్యానీ ఆకు వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనము ఏ గ్లాస్ తోటి అయితే రైస్ తీసుకుంటామో అదే గ్లాస్ తోటి వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. నేనైతే ఈ గ్లాస్ తోటి 1.5 గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నాను అనమాట. ఇంకా అందుకని చెప్పేసి 4 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసేసాను. 1.5 గ్లాస్కి 4 గ్లాసుల వాటర్ ఎందుకంటే నేను తీసుకున్న బియ్యం ఏంటంటే నార్మల్ రైస్. అదే మీరు బాస్మతి రైస్ తీసుకుంటే మాత్రం 2 గ్లాసుల బియ్యాన్ని
సమయానికి 4 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి ఈ రైస్కి ఏంటంటే కొద్దిగా ఎక్కువ పడతాయని చెప్పేసి వాటర్, అందుకని చెప్పేసి ఎక్కువైతే వాటర్ అయితే యాడ్ చేసేసాను. ఇంకా అలా వాటర్ అయితే యాడ్ చేసిన తర్వాత కొద్దిగంత సాల్ట్, కొత్తిమీర, పుదీనా, ఇంకా మధ్యలో ఒక ఇంగ్రీడియంట్ వేసాను. అదేంటంటే ఒక 2 లవంగాలు, ఒక్కటే వెల్లుల్లిపాయ రెబ్బని కచ్చపచ్చగా దంచి దాంట్లో అయితే వేసుకుంటే అప్పుడే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఈ బగారా రైస్కి సీక్రెట్ ఏంటంటే అదే అన్నమాట. ఒక 2 లవంగాలని, ఒకటే ఎల్లుల్లిపాయని అయితే కచ్చపచ్చగా దంచి అలా వాటర్లోనే వేసేసుకోవాలి. వాటర్ ఎసరు రాగానే వాటర్లో రైస్ అంతా వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. దాన్ని అలా పక్కన పెట్టేద్దాము. ఇప్పుడైతే విజిల్స్ అన్నీ కూడా అయిపోయినాయి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడైతే మూత అయితే తీసి చూద్దాము. మటన్ బాగా ఉడికినట్టుంది చూడండి. ఆయిల్ అంతా కూడా పైకి అయితే పేరుకుంది. దీంట్లో కొద్దిగంత కొత్తిమీర, పుదీనా పైన అయితే వేసేసుకున్నాను. మటన్ అయితే చక్కగా ఉడికిపోయింది చూడండి. బోన్స్ కూడా సపరేట్ అయిపోయినాయి. ఒక్కొక్కసారి మటన్ అయితే అస్సలు ఉడకదు, ఇంకా వాటర్ కూడా తగ్గిపోతాయి. అలాంటప్పుడు ఏంటంటే కొద్దిగా వేడి వాటర్ పోయాలి, చల్ల వాటర్ అస్సలు పోయొద్దు. వేడి వాటర్ పోసేసి మళ్ళీ ఇంకొక 2-3 విజిల్స్ పెట్టేసుకుంటే మటన్ మంచిగా ఉడికిపోతుంది. చూడండి దీంతో అంటే కూడా ఎలా బ్రేక్ అవుతుందో, చక్కగా సపరేట్ అవుతుంది అటు ఇటు, అంత బాగా అయితే ఉడికిపోయింది అనమాట. మటన్ని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇంకా బగారా రైస్ ఎలా అయిందో చూసేద్దాము. బగారా రైస్ మూత తీస్తుంటేనే గుమగుమలాడిపోతుంది. వాసన అయితే అంత మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట. మనం యాడ్ చేసాం కదా వెల్లుల్లిపాయ, అలాగే లవంగాలు కచ్చపచ్చగా దంచాం కదా, దాని వల్లనే ఈ స్మెల్ అయితే. ఇంకెలాంటి మసాలాలు కూడా యాడ్ చేయలేదు. మామూలు రైస్తో చేసినా కానీ చక్కగా అయింది చూడండి. అన్నం కూడా చక్కగా ఉడికిపోయింది అనమాట. లోపల క్యారెట్స్ కూడా చక్కగా అయితే ఉడికిపోయినాయి. ఇంకా బగారా రైసు అలాగే మటన్ కర్రీ 2 కూడా రెడీ అయిపోయినాయి. ఒకసారి బగారా రైసు కిందికి అడుక్కంతా కూడా మాడిపోతూ ఉంటుంది. అందులోని ఇదిగోండి ఇట్లాంటి గిన్నె పెట్టుకున్నప్పుడు అడుగు మందం ఉన్నా కానీ ఇలాంటి గిన్నె పెట్టుకున్నప్పుడు ఒకసారి మాడుతూ ఉంటుంది. అలా మాడకుండా ఉండాలంటే గిన్నె కింద ఇలా చపాతీ పెనం పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే అడుగైతే అస్సలు మాడదు, కింద కూడా చాలా బాగుంటుంది అన్నం అంతా కూడా. ఇంకా నేను అంతలోపే ఇక్కడైతే మిల్ మేకర్స్ ఉంటుంది కదా, మిల్ మేకర్స్ కీమా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. మా హస్బెండ్ అయితే నాన్ వెజ్ తినడనమాట, అందుకని చెప్పేసి తన కోసం అయితే ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా వంట అయితే అయిపోయింది. అలా వంట అయిపోగానే ఆకలి అయితే దంచేస్తుంది. ఇంకా ముందుగా అయితే మా హస్బెండ్కి అయితే అన్నం అయితే పెట్టేయాలి. తన కోసం అయితే అన్నం అయితే పెట్టేశాను అనమాట. ఇంకా అందరం కూడా అన్నం తినేసి అయితే ఒక ప్లేస్కి అయితే బయలుదేరాము. ఎక్కడికి అనుకుంటున్నారా? ఇక్కడ సౌదీలో సెప్టెంబర్ 27 నాడు కొబార్ కార్నిష్లో అయితే ఎయిర్ షో జరుగుద్ది. అది చూద్దామని చెప్పేసి అయితే ఇంకా వెళ్తున్నాము. పిల్లలు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో. ఎగ్జాక్ట్లీ 4:30కి అయితే ఆ షో అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంక అందుకని చెప్పేసి తొందరగా అన్నం అయితే తినేసి బయలుదేరాము. ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో. బంపర్ టు బంపర్ పోతున్నాయి ఒక్కొక్క కారు కూడా. ఇది చూడండి వీళ్ళందరూ కూడా అక్కడికే వెళ్తున్నారు. ఇంకా మేము కూడా చూస్తున్నాము కార్ ఎక్కడ పార్క్ చేయాలని చెప్పేసి. పార్కింగ్ ప్లేసే లేదు. వీళ్ళంతా కూడా కార్లు అయితే ఎక్కడ పార్క్ చేసేసి అయితే అందరూ కూడా వెళ్తున్నారు. పార్కింగ్ ప్లేసే దొరకటం లేదు. ఇది చూడండి అటువైపు అయితే మొత్తం ట్రాఫిక్ అంతా కూడా ఆగిపోయింది. అంత ట్రాఫిక్ అయితే ఉందన్నమాట.
అయితే స్టార్ట్ అయినట్టుంది. ముందుగా అయితే ఫ్లాగ్ని అయితే అలా హెలికాప్టర్లు అయితే అలా ఆకాశంలో తీసుకువెళ్తున్నాయి సౌదీ ఫ్లాగ్ని. వావ్, ఎంత బాగుందో చూడండి, బ్యూటిఫుల్ కదా. ఇది చూడండి ఎన్ని కార్లు పార్క్ చేశారో, మొత్తం నిండిపోయింది, పార్కింగ్ ప్లేస్ కూడా లేదు. మేము అక్కడెక్కడో చివర్లో పార్క్ చేసేసి ఇలా నడుచుకుంటూ వస్తున్నాము. ఎక్కడ కూడా పార్క్ చేయడానికి కూడా కార్ పార్క్ చేయడానికి కూడా ప్లేస్ అయితే లేదనమాట. హెయిర్ షో అంటే ఇట్లా హెలికాప్టర్స్ తోటి, ఫ్లైట్స్ తోటి విత్ కలర్స్ యూజ్ చేసి అయితే డిఫరెంట్గా ఆకాశంలో అయితే విన్యాసాలు అయితే చేస్తూ ఉంటారు. అందరు కూడా ఎప్పుడో వచ్చేసినట్టున్నారు, ఎంతమంది జనాలు వచ్చిరో చూడండి. సో ఇప్పుడైతే అక్కడ కనబడుతుంది కదా, అక్కడికైతే వెళ్ళాలి. ఈ రోడ్డు క్రాస్ చేసి అక్కడికి వెళ్ళాలి. ఇంకా వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. మేమైతే ఈ షో చూడడానికి రావడం అయితే ఫస్ట్ టైము. ఈ అల్కోబార్ కార్నిష్కి అయితే చాలాసార్లు వచ్చాము, కానీ ఇట్లా షో చూడడానికి అయితే రావడం అయితే ఫస్ట్ టైం అన్నమాట. చాలా బాగుంటుందని అయితే విన్నాను. ఇంకా మాకైతే ఇక్కడ దగ్గరలోనే ఇంటి దగ్గరికి కూడా కనబడుతూ ఉంటాయి. నిన్న కూడా జరిగిందనమాట. 26, 27 2 రోజులు అయితే ఎయిర్ షో అయితే ఇక్కడైతే జరుపుతూ ఉంటారు. 26 నిన్నైతే మాకు ఇంటి దగ్గర కూడా కనబడ్డాయి. చాలా రకరకాల హెలికాప్టర్స్, ఫ్లైట్స్ అయితే వెళ్ళాయి అనమాట. ఇంకా ఇక్కడైతే బాగా కనబడుతుందని చెప్పేసి అయితే ఇక్కడికైతే వచ్చాము. మొన్న రీసెంట్గానే సెప్టెంబర్ 23 నాడేమో నేషనల్ డే జరిగింది. అది జరిగిన 4 డేస్కే ఇలా సెప్టెంబర్ 26, 27 అయితే ఇలా ఎయిర్ షో అయితే సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ. అదిగోండి అక్కడ టవర్ దగ్గర షో అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ అంతా కూడా వాటర్ అయితే ఉన్నాయి. ముందటంతా కూడా మనుషులు అయితే నిల్చున్నారు. ఇంకా షో అయితే స్టార్ట్ అయిపోయింది. చూడు 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 చూడు
వావ్, చూసారు కదా ఎంత బాగా జరిగిందో ఎయిర్ షో అయితే. చాలా బ్యూటిఫుల్గా ఉంది. డిఫరెంట్ విన్యాసాలు అయితే మనం ఇక్కడైతే ఆకాశంలో చూడొచ్చు. అలాగే కలర్స్ కూడా ఇంకా పోలేదు, ఆకాశంలో అలాగే ఉన్నాయి. అదిగోండి అక్కడ కనబడుతుంది కదా, అదైతే బెహ్రెయిన్ బ్రిడ్జ్. మనకి ఇక్కడ నుంచి కూడా ఆ బ్రిడ్జ్ అయితే కనబడుతుంది. ఈవెన్ బెహ్రెయిన్ వెళ్ళేటప్పుడు కూడా ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తూ ఉంటే ఈ సీ అంతా కూడా మనకైతే కనబడుతూ ఉంటుంది. చాలా బాగుంటుంది వ్యూ అయితే. ఈ ఏరియాని అంతటిని కూడా అల్కోబార్ కార్నిష్ అంటారు. ఈ కార్నిష్ ప్లేస్కి అయితే చాలా మంది వీకెండ్ టైంలో అయితే వస్తూ ఉంటారు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. వీకెండ్ అయితే పిల్లలు పెద్దలు అందరూ కూడా వచ్చేసి చక్కగా ఏదైనా వంట చేసుకొని స్నాక్స్ చేసుకొని తీసుకొచ్చుకొని ఇక్కడైతే అంత గార్డెన్ లాగా ఉంటుందన్నమాట. అక్కడ కూర్చుండి అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, తినొచ్చు. పిల్లలు ఆడుకోవడానికి కూడా పక్కనంతా కూడా ప్లే ఏరియా ఉంది. అక్కడ పిల్లలు ఆడుకుంటారు. ఇంకా పెద్దవాళ్ళు అయితే చక్కగా కూర్చుండి ముచ్చట్లు పెట్టుకోవచ్చు. చదువుకోండి వాళ్ళైతే దుప్పట్లు చైర్లు అవన్నీ కూడా తీసుకొచ్చుకొని 10:30 దాకా అయితే హ్యాపీగా కూర్చుండి అయితే ఎంజాయ్ చేస్తారు. ఈ కార్ చూడండి ఎంత ఓల్డ్దో, చాలా బాగుంది. కార్ అంతా కూడా పాడైపోయినట్టుంది, టైర్లు కూడా పాడైపోయినాయి. సో ఇది ఈరోజు వీడియో. మీకు వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.